ఇప్పుడు మనం చూస్తున్నాం హుబ్లీలోని షురూర్ పార్క్ దగ్గర ఉన్నటువంటి శ్రీ భగవాన్ అయ్యప్ప స్వామివారి దేవస్థానం. ఈ దేవస్థానంలో ఇప్పుడు మనం చూసింది శివాలయం. పైకి వస్తే కుమారస్వామి సన్నిధానం. కుమారస్వామి సన్నిధానం శబరిమలలో ఎలా అయితే నిర్మించబడి ఉందో అలాగే ఇక్కడ కూడా నిర్మించారు. ఇప్పుడు చూస్తున్నాం మనము శ్రీ భగవాన్ అయ్యప్ప స్వామివారి దేవస్థానం. ఇది కూడా శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవస్థానానికి నమూనా లాగానే యాజ్ ఇట్ ఈజ్ నిర్మించడం జరిగింది. లోపల దేవతామూర్తి అయ్యప్ప స్వామివారు కూడా పంచలోక విగ్రహంతో అద్భుతంగా తయారు చేయబడి ఇప్పటి వరకు ఆయనకి ఎన్నో కైంకర్యాలు చేయడం జరిగింది. అభిషేకం దగ్గర నుంచి పూజా పునస్కారాలన్నీ ఇప్పుడే పూర్తయినాయి. చూస్తే మనము అయ్యప్ప స్వామివారి దర్శనాన్ని కనులారా కలిగించవచ్చు. పక్కనే ఉన్నటువంటి గణపతి సన్నిధానం కూడా చూడండి. యాస్టీ శబరిమలలో ఎలా అయితే నిర్మించబడి ఉందో అదే నమూనాలో గణపతి దేవస్థానం కూడా నిర్మించడం జరిగింది. కన్నిమూల మహాగణపతికి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. ఈ యొక్క ఆలయాన్ని దర్శించడం నా యొక్క అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నాకు ఒక డివోషనల్ ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే అయ్యప్ప స్వామి టెంపుల్లో ఉండాల్సిన వైబ్ ఇక్కడ ఉంది. చూసుకుంటే ఇప్పుడు మనం ధ్వజస్తంభం, చాలా పెద్ద ధ్వజస్తంభం ఉంది. ఆ టెంపుల్ మీద తత్వమసి అని రాసి ఉంది. శబరిమల టెంపుల్లో కూడా తత్వమసి అనే రాసి ఉంటారు. ఈ తత్వమసి అంటే అర్థం ఏంటంటే అన్నీ నేనే అయి ఉన్నాను అని అర్థం వస్తుంది సంస్కృతంలో. ఈ తత్వమసిని చూసాం మనం. ఇప్పుడు 18 అంబడి చూడండి. శబరిమలలో ఎలా అయితే 18 అంబడి ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా 18 అంబడి ఉండడం జరిగింది. ఈ 18 అంబడి కోసమే ఈ గుడిని ఫస్ట్ ఫ్లోర్లో నిర్మించడం జరిగింది అని నేను అనుకుంటున్నాను. 18 అంబడి ఉండాలి కాబట్టి. చూసినట్లయితే ఈ టెంపుల్ని మనకి ఒక అయ్యప్ప స్వామి టెంపుల్లో అడుగుపెట్టిన ఫీలింగ్ కంపల్సరీగా వస్తుంది. శబరిమలలో తిరిగాడిన అనుభూతి మనం తప్పనిసరిగా పొందవచ్చు. ఇక్కడ మనం వెళ్తూ ఉన్నది కుమారస్వామి దేవస్థానంకి. కుమారస్వామిని ఇప్పుడు దాకా అలంకరించడం, సేవలు చేయడం, అభిషేకాలు చేయడం అన్నీ అయినాయి. చూసినట్లయితే కుమారస్వామి వారిని ఇప్పుడు దాకా ఆయనకి పెట్టిన నామాలు కూడా ఇప్పుడే తీర్చిదిద్దారు. చూసినట్లయితే మీరు కూడా ఎప్పుడైనా హుబ్లీకి వస్తే షిరూర్లోని